హలో నమస్తే, బాగున్నారా? నేను వెన్నెలని. చూడండి, ఇది కువైట్ దేశం అండి. కువైట్లోను మా పిల్లోడిని పక్కకి స్కూల్కి తీసుకొచ్చామన్నమాట. కువైట్ పిల్లోడిని స్కూలు రెండు గంటలు ఉంటుంది. ఆ 2 గంటలు మనం జాగారం చేయాలి. అందుకని కొట్లన్నీ చూస్తానన్నమాట. కొట్లన్నీ చూసి చక్కగాను ఏమైనా బాగుంటే మంచి మంచి వీడియోలు తీస్తాను. ఏం బాగోపోతే ఏం తీయని ఇలా బయటకు వచ్చి చక్కగా చల్లగాలికి తిరుగుతూ ఉంటాను అన్నమాట. ఇక్కడ తమ్ముడు చెప్పాడు, ఈ పక్కనే మన తెలుగులో వాటర్ ఉంది అని చెప్పాడు. ఆదివారం వెళ్తాను. ఆదివారం ఇదిగో ఈ బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళొచ్చు. బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. పక్కనే ఉందంటే తెలుగు వాళ్ళది. వెళ్ళి ఏమున్నాయో చూసి తీసుకుని చక్కగా తిని మీకు కూడా వీడియో పంపిస్తాను. నేనేమో ఏ వీడియో పెట్టినా కొంచెం బాగుందనుకోండి, వీడియో చక్కగా వెళ్ళిపోతుంది. చక్కగా వెళ్ళిపోతున్న దాన్ని ఏం చేస్తున్నాడంటే యూట్యూబ్ వాడు కాఫీ రేటింగ్ అని టక్కని దానికి బ్యాండ్ వేసేస్తున్నాడు. చక్కగా వెళ్ళి వీడియోలేమో కాఫీ రేటింగ్ అంటున్నాడు. బాగా వెళ్ళండి ఈ వీడియోలేమో ఉంచుతున్నాడు. అలాగైతే ఇప్పుడు కూడా డెవలప్ అవుతుందండి. నేను తీసినవి అన్నీ చక్కగా మంచియే కాఫీ రైటింగ్లు. అది ఇప్పుడు ఈ కార్లు, బ్రిడ్జీలు ఇవన్నీ కాఫీ రైటింగ్లోకి వెళ్ళిపోద్దా? చూడండి చూడండి, మొక్కలు ఎంత బాగున్నాయో. ఇదిగోండిలాగా మబ్బుగా ఉంది ఈరోజు వాతావరణం. మొత్తం ఎన్ని 10 వీడియోలకి కాఫీ రైటింగ్ కొట్టాడు. ఏం చెప్తాం, మంచి ఎక్కడ ఉందో షెడ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఈ తాడి చెట్లు కాదండి, పొరపాటు పడ్డారు. అలాగ కడతారనమాట బయటలో అందానికి. తాడి చెట్లు కాదు, ఏం కాదు. దీనికి ఒక పండు ఉండదు, కాయ ఉండదు, ఏముండదు. ఇక అంతే. ఎలా చూసారా? ఎలాగనమాట. ఇది లాంగ్ వీడియో అవ్వాలని కొంచెం ఎక్కువ తీస్తున్నాను అనమాట. పెద్ద వీడియోలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పెద్ద వీడియోలకి న్యూస్ ఎక్కువ వస్తుంది, కంటెంట్ ఎక్కువ వస్తుంది, అది ఇది అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఈ మొక్కలు, ఈ చెట్లు, ఈ కార్లు, బస్సులు కూడా వెళ్తున్నాయి. ఇక్కడ బస్సులు కూడా వెళ్తున్నాయి. నేను ఈ లోన్ నుంచి వచ్చాను. అన్ని బట్టల కొట్లే, కానీ మనుషులు ఎవరో లేరు. బ్యాండ్ వేసేసినట్టున్నారు ఈ షాపు.